హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శేఖర్ యాదవ్. సో 1.5 year తర్వాత అయితే మళ్ళీ బుద్ధుని కొండకైతే వచ్చాం. సో మనం వ్లాగింగ్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ అయితే హాస్టల్ హిల్స్ వెళ్ళాం, సెకండ్ అయితే బుద్ధుని కొండకైతే వచ్చాం. సో 1.5 year అయిపోతుంది మనం ఇక్కడికి వచ్చేసి. సో ఇందాక మనం ముందు వచ్చినప్పుడు అయితే దావగానే అంత సరిగా అయితే లేదు, ఇప్పుడైతే దావగానే కొంచెం బాగా చేశారు. సో ఈ టర్నింగ్స్లలో ఎక్కువ రాళ్ళు అయితే ఉన్నాయి ఇంతకుముందు, ఇప్పుడైతే ఏం లేవు, ఈజీగా వచ్చేయచ్చు. మనమైతే ఆల్టో కార్లోనే ఈజీగా వచ్చేసాం. సో నాది ఆల్టో కార్ అయినా కానీ ఈజీగానే వచ్చేసింది. సో లాస్ట్ టైం అయితే మన డామ్నార్కి సర్వే చేయించాం, ఇంకా డామ్నార్లో వీడియోలు కానీ కంటిన్యూగానే వస్తాయి. సో ఇంకా ఈ బుద్ధ విహార్ దగ్గరికి మెయిన్ రీజన్ వచ్చి మన బ్యాక్ సైడ్ ఉన్నారు కదా కిట్టు ట్రక్ వ్లాగ్స్ అండ్ బాలు టెక్ ఛానల్. సో వీళ్ళిద్దరు వీడియోస్ తీసుకోవాలంటే వచ్చాం. ఇంకా వాళ్ళైతే తీసుకుంటున్నారు, నేనే తీసుకోకూడదు అనుకున్నా కానీ ఇంకా ఎలాగో వచ్చాం కదా, మనకు వీడియోస్ ఎక్కువ తెలియదని చెప్పి తీస్తున్నా. మదనపల్లికి దగ్గరలో ఉన్న హిల్ స్టేషన్ వచ్చి బచ్చినకొండ ఉంది, నెక్స్ట్ వచ్చి బుద్ధ విహార్ ఉంది. ఈ రెండు అయితే మదనపల్లికి దగ్గరలోనే కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఉంటాయి. సో బుద్ధ విహార్లోకి కానీ ఈజీగా అయితే చేరుకోవచ్చు. ఈజీగా ఆల్టో కార్లోనే వచ్చేసాం మేము. రోడ్డు కానీ చాలా బాగుంది, ఇంతకుముందు బాగాలేదు కానీ ఇప్పుడైతే చాలా బాగుంది రోడ్డు. సో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి కిట్టు ట్రక్ వ్లాగ్స్, తిరుమల రైల్లో వచ్చేది వచ్చినాడు కానీ ఆ వీడియోలు అయితే ఎక్కువ వెళ్ళిపోయినాయి. సో మొబైల్ వీడియోలు అయితే షార్ట్స్గా పెట్టినా చూడండి. ఇంకా బాలు టెక్ ఛానల్. హలో గైస్. సో మనకు బాలు టెక్ ఛానల్ వచ్చి కొత్తగా పరిచయం అవుతున్నాడు. గైస్ హలో ఫ్రెండ్స్, నా పేరు బాలాజీ. సో నేను వచ్చేసి బాలు టెక్ స్మార్ట్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే చూడొచ్చు. సో మన ఛానల్ లింక్ వచ్చేసి అన్న డిస్క్రిప్షన్లో ఇస్తాడు, సో వెళ్ళి అయితే చెక్ చేయండి. అన్న వీడియోస్ చూసి నేనైతే ఒకసారి అయితే ఇన్స్పైర్ అయితే తీసుకొని నేనైతే చేస్తున్నాను టెక్ వీడియోస్ అయితే. సో చాలా బాగుంటాయి, సో వ్లాగ్స్ కూడా వస్తుంటాయి. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి, నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కిట్టు వీడియోస్ కానీ చాలా లేట్గా అయితే అప్లోడ్ చేశాడు, ఇంకా అప్లోడ్ చేస్తున్నా కానీ వీడియోలు అయితే బాగా రీచ్ అవుతున్నాయి. సో కిట్టుకి అయితే కంగ్రాచులేషన్స్ చెప్పాలి. సో ఫస్ట్ టైం అయితే కిట్టు ట్రక్ క్లాస్ అని ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే ఇతనే. దాని తర్వాత అయితే అందరూ స్టార్ట్ చేసి వాళ్ళ రీచ్ అయితే హై అయితే వెళ్ళిపోయినారు. మదనపల్లిలో మన వీడియోస్ అప్పుడు మోటో వ్లాగింగ్ చేస్తూ ఉండే వాళ్ళము. అంటే మదనపల్లి దగ్గర ఉండే అన్ని మొత్తం బసినకొండ కావచ్చు, బుద్ధ విహారు, ఇలాంటి వీడియోస్ అన్ని చాలా చేశాము. బట్ ఏమంటే దానికి రీచ్ రావడం లేదు. మోటో వ్లాగ్స్ లాక్డౌన్లో చాలా వరకు చేశాము. అంటే మదనపల్లిలో సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేసి మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేసి అన్న వాళ్ళకి మాకంతా బయట నుంచి ఉండేవాళ్ళు, కోయేట్ వాళ్ళు, అలా చాలా మంది చూసేవాళ్ళు. బట్ మనకేమంటే మదనపల్లి ఎక్కువగా సపోర్ట్ దొరకతానే లేదు. అందుకనేసి మేమైతే ఆ మోటో వ్లాగింగ్ నుంచి వ్లాగింగ్కి అయితే షిఫ్ట్ అయిపోయాము. నేనైతే ట్రక్ వ్లాగింగ్ అనేసి నా ఛానల్ పేరు అయితే చేంజ్ చేసి దాంట్లో అయితే ఓన్లీ ట్రక్ వీడియోస్ మాత్రం అయితే వస్తాయి. మిగతా వ్లాగింగ్ చేసి ఉండేటివి మదనపల్లిలో ఉండే వీడియోస్ అన్నీ నేనైతే ప్రైవేట్లోకి వేసేసాను, దానికి సపోర్ట్ రాలేదు. సో గైస్ అన్న వాళ్ళు అయితే మోటో వ్లాగింగ్ చేస్తారు, ఆల్ ఓవర్ ఇండియా అంతా తిరిగారు అన్న వాళ్ళు అయితే. సో గైస్ మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎప్పటికీ. మీ సపోర్ట్ చేయడం వల్ల ఇంకా నెక్స్ట్ వీడియోస్ మంచి లొకేషన్స్ చూపించడానికి కానీ అలా మంచి ట్రిప్స్ చేయడానికి అయితే అన్నకి కొద్దిగా సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ చేస్తారు. సో గైస్ ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇంకా డిఫరెంట్గా ఎలా ట్రై చేయాలని చెప్పేసి అయితే మీ సజెషన్స్ బట్టి మేము ఇంకా డిఫరెంట్గా. సో మీరు సబ్స్క్రైబ్ చేసేదానికి కానీ అమౌంట్ అయితే ఏం కట్ కాదు, అమెజాన్ బటన్ అయితే ఒకటి తీసుకోదు, ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రీగా వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు. కాబట్టి సో ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని ఇలాగే శేఖర్ యాదవ్ వ్లాగ్స్కి అయితే అందిస్తారని మేమైతే అనుకుంటున్నాము. సో మీరు ఎక్కడెక్కడ ఉన్నదైతే కామెంట్ చేయండి, నా వీడియో ఎక్కడెక్కడ వాళ్ళు చూస్తున్నారో నాకు కానీ అయితే. సో గైస్ మదనపల్లి వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. మన సైడ్ సపోర్ట్ లేకపోతే ఇంక బయట వాళ్ళు కూడా సపోర్ట్ చేయరనమాట. సో గైస్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి, ఏదో ఒకటి అయినా చేయండి. అది ఏం మిస్టేక్ ఉన్నదని డిస్లైక్ చేసినా కూడా. సో కామెంట్స్ కూడా ఖచ్చితంగా చేయండి, మీ కామెంట్స్కి అయితే ప్రతి ఒక్క దానికి రిప్లై ఇస్తా. ఇంకా మదనపల్లిలో యూట్యూబర్స్ ఉన్నారు కానీ దగ్గరలో అయితే
మదనపల్లి ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారు? మీటప్ అయితే పెడదాం సో అనుకుంటున్నాం. గాయస్ టోటల్ అయితే 60 మంది 70 మంది ఉన్నారు. కానీ చాలా మంది మేమైతే ఇప్పుడు కలుద్దాం అనేసి నైట్ అయితే గ్రూప్లో మెసేజ్ పెట్టున్నాము. బట్ ఎవరు కలవడం లేదు, చాలా బిజీగా ఉన్నట్టున్నారు వాళ్ళ లైఫ్లో. అందుకోసమనే మేమైతే త్వరలో జనవరిలోనే అయితే మీటప్ పెట్టేసి అందరు యూట్యూబర్లను అయితే పరిచయం చేస్తాం. మదనపల్లి ఎంతమంది ఉన్నారు ఏమనేది. సో గాయస్ బయట యూట్యూబ్ కమ్యూనిటీ అయితే చాలా బాగుంది. నార్త్ సైడ్ కావచ్చు, నార్త్ ఈస్ట్ కావచ్చు, అస్సాం సైడ్, అలాగే జమ్మూ సైడు, ఇట్లా ముంబై సైడు అన్ని చోట్ల బాగుంది. మన సౌత్ సైడ్ ఏమంటే కొద్దిగా బాగలేదన్నమాట. అందుకు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే మనకి సపోర్ట్ వస్తుందన్నమాట. సో గాయస్ ఎవరైనా యూట్యూబర్స్ చూస్తున్నట్లయితే అన్ననైతే మీట్ అవ్వండి. ఆ గ్రూప్ అయితే ఉన్నది మాది. ఆ గ్రూప్లో మీట్ అవ్వడం వల్ల మనం ఎప్పుడన్నా ఒకసారి యూట్యూబర్స్ మీటప్ కానీ, అలాగే మన సబ్స్క్రైబర్స్ మీటప్ కానీ, ఏమన్నా సెలబ్రేషన్స్ కానీ, ఎవరన్నా ఒక బండి కొంటున్నా అలా ఏమన్నా చేసేటప్పుడు మనకి మంచిగా అనిపిస్తుంది. కాబట్టి అలా మీరు కూడా సరనే మేమైతే అనుకుంటున్నాము. సో గైస్ ఇప్పుడే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తా. ఇప్పటికైతే టైం ఓవర్ అయిపోయింది.